రెటిక మరాంశం చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా తానూరు మండలం జూరి బి గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బేల్తోరోడా చౌరస్తా వద్ద గ్రామస్తులు తండావాసులు ధర్నా చేపట్టారు. ఇక చిరుచెల్లులకే వాగు పొంగి ఇప్పుడున్న లో లెవెల్ వంతెనపై నుండి వరద ప్రవహిస్తుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో గ్రామానికి రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. గత ఏడాది వరదలో ఆటో చిక్కుపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా కలెక్టర్ ముధోలు, ఎమ్మెల్యే రామారావు పటేల్, ఇక మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్ తమకు హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నాను కొనసాగిస్తామని అన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో పాటు బీటీ రోడ్లు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రెడిక నిర్మల్ జిల్లా తానూరు మండలం జూరిబి గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బేల్తరుడ చౌరస్తా వద్ద గ్రామస్తులు తండవాసులు ధర్నా చేపట్టారు. ఇక చిరుజల్లులకి వాగు పొంగి ఇప్పుడున్న లో లెవెల్ వంతెనపై నుండి కూడా వరద ప్రవహిస్తుందని వాళ్ళు తీవ్ర ధర్నా నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా కొనసాగుతుంది ధర్నా? శాంతియుతంగానే కొనసాగుతుందా? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకి ఈ వర్షాల నేపథ్యంలో, అంటే ఇటీవల వరుసగా కురుస్తున్నటువంటి 3 రోజులుగా కురుస్తున్నటువంటి యొక్క చిదురుముదురు వర్షాలు, అలాగే ముసురు, ఆ తర్వాత ఎగువన కురుస్తున్నటువంటి యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఏదైతే వరద నీరు పోటెత్తి ఇటు ఉన్నటువంటి యొక్క వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్ని నిండుకోవడంతో ఏవైతే లో లెవెల్ వంతెనలు ఉన్నాయో, తర్వాత లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా జలమయమవుతున్నటువంటి ఒక పరిస్థితి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా నెలకొంది. మనం ప్రస్తుతం చూస్తే నిర్మల్ జిల్లా తానూరు మండలం చెరీబి గ్రామంలో ఏదైతే ఇలాంటి లో లెవెల్ వంతెన కారణంగా మరి ప్రతి వర్షాకాలం కూడా తమకి ఇబ్బందులు తప్పడం లేదని చెప్పేసి జలిబి అలాగే గ్రామస్తులు తండావాసులు అందరూ కూడా ఈ రోజు ఎలాగైనా మా సమస్యకు పరిష్కారం కావాలంటూ 10 ఏళ్లుగా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వాతావరణం రావడం, అలాగే లో లెవెల్ వంతెనపై నీళ్లు ప్రవహించడం,
రాకపోకలకు ఇబ్బంది కావడం, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అధికారులను ప్రజా ప్రతినిధులను కలవడం, వాళ్ళు చేద్దామని చెప్పడం, ఇదంతా కూడా గత 10 ఏళ్లుగా కూడా ఇలాంటి మాటలే వింటున్నామని, ఇప్పటికైతే సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి బెల్తరలో చౌరస్తా అంటే ఏదైతే జరీపి గ్రామం ఉంటుందో దానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బెల్తరలో చౌరస్తా, ఇక్కడ నుంచి ఆ గ్రామానికి రూట్ ఉంటుంది. అయితే ఇది అంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బైసా పట్టణం. ఈ బైసా పట్టణానికి కనుక తాము చేరుకోవాలంటే ప్రధాన రహదారి అదే ఉంది కాబట్టి ఆ రహదారి మీద గుండానే ఈ లో లెవెల్ వంతెనపై నుంచి వాళ్ళు ప్రయాణించి ఇక్కడ ఇటు బెల్తరలో రావాలన్నా, అలాగే ఇటు బైసా పట్టణంకి రావాలన్నా, అటు అంటే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కానీ, లేదంటే స్కూల్ కి కాలేజీలకి రావాలన్నప్పుడు కూడా పిల్లలకి ఉన్నత చదువుల కోసం ఇటు రావడం కూడా ఆ లో లెవెల్ వంతెన నుంచి రావాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి రావాలన్నా కూడా ఆ వంతెన పై నుంచే రావాల్సినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ బైసా పట్టణానికి రావాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. దీనివల్ల ఇటు చిన్నపాటి జల్లులు అంటే సాధారణంగా వర్షాకాలంలో అయితే ప్రతి వర్షాకాలం ఇబ్బందులు తప్పడం లేదని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. ఎందుకంటే లో లెవెల్ వంతెన కాబట్టి చిన్నపాటి వానలకే ఈ యొక్క వాగులు వందలు పొంగిపొరలి ఈ వంతెన పై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలకు పూర్తిగా ఆటంకం ఏర్పడుతుందని చెప్పేసి గ్రామస్తులు దండావాసులు అయితే చెప్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అంటే ఆసుపత్రికి రావాల్సి వస్తే కనుక తమ ఇబ్బందులు వర్ణనాతీతం అని చెప్పేసి అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనల వల్ల ఆటో ఒకటి మధ్యలో అంటే కొంత లోతుగా నీళ్ళున్నప్పుడు వెళ్ళినటువంటి ఒక ఆటో చివరికి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో మధ్యలో ఇరుక్కుపోయి రైతులు నరకయాత్ర పడినటువంటి యొక్క వాస్తవాన్ని వాళ్ళు గుర్తించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా అంటే గత 10 ఏళ్లుగా ఇలాంటి ఇబ్బందులే తాము పడుతున్నామని, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తమకు హామీ, ఖచ్చితంగా అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామనేటువంటి ఒక హామీ ఇస్తే తప్ప అక్కడ నుంచి ధర్నా అనేటటువంటి ప్రదేశం నుంచి విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి విశ్వించి కూర్చున్నటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దాదాపుగా వందలాది సంఖ్యలో గ్రామస్తులు మరి రోడ్డుపైకి రావడం, రోడ్డుపై బయట వచ్చినంతో అక్కడ ట్రాఫిక్ అయితే పూర్తిగా స్తంభించిపోయింది. ఇరువైపులా అటుపక్క ఇటుపక్క దాదాపు వాహనాలు నిలిచిపోయినటువంటి ఒక పరిస్థితి. దీంతో అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే ఇటు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకొని గ్రామస్తుల్ని సముదాయించే పరిస్థితి అక్కడ నెలకొంది. అక్కడ నుంచి రోడ్డుపై నుంచి వెళ్ళాలి, రోడ్డుపై నుంచి రోడ్డు ఖాళీ చేయాలని అక్కడ నుంచి రైట్ సత్యనారాయణ, మరైతే ఈ విషయాన్ని అక్కడ ఎమ్మెల్యేకి కలెక్టర్కి తెలిసిందా? ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిందా ఈ ధర్నాకి? కలెక్టర్ కానీ, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కానీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విఠల్, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళన్నా వచ్చి ఆ ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? అసలు వాళ్ళ దాకా ఈ వార్త అధికారులు తీసుకెళ్లే క్రమం ఏమన్నా అక్కడ జరుగుతుందంటారా? ఇటు నిర్మల్ జిల్లా కేంద్రము అక్కడ నుంచి కూడా దూరం ఉంటుంది. అలాగే ముధోల్ ఏదైతే నియోజకవర్గం ఉంటుందో అది కూడా ప్రజెంట్ చేసిన ధర్నా ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరం, దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళ డిమాండ్ అదే, అంటే తమకు ఎవరైనా ఒకరు వచ్చి తమ ధర్నా ప్రదేశానికి వచ్చి కనుక తమకు లిఖితపూర్వకంగా మేము మీకు రాసిస్తాము, ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పేసి హామీ ఇవ్వాలని చెప్పేసి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇటు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గాని, లేదంటే జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ గాని, లేదంటే ఇతర ఇప్పటికైతే ప్రస్తుతానికి అక్కడ స్థానిక పోలీసులు అలాగే స్థానిక అధికారులు అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకుని వాళ్ళైతే వాళ్ళతో సంధాయిస్తున్నారు. రోడ్డును ఖాళీ చేయమని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు ససేమిరా అంటున్నారు. ఎందుకంటే తమకు ఒక హామీ, స్పష్టమైన హామీ కావాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. అయితే ఫోన్ ద్వారా వాళ్ళని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ద్వారా అటు ఎమ్మెల్యేకు, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కు విషయం చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతోనే గ్రామస్తులకి మాట్లాడించి ఆ గ్రామస్తులకు ఒక హామీ ఇచ్చేటట్టుగా ఇటు అధికారులు, పోలీసులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగితే కనుక ఇప్పటికే ఇరువైపులా వాహనాలు నిలిచిపోయినటువంటి ఒక పరిస్థితి కాబట్టి మరి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు అయితే అక్కడ చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ప్రతి సంవత్సరం మాకు ఇదే ఇబ్బంది అని చెప్పేసి ఇప్పటికీ ఓపిక నశించిపోయినట్టుగా గ్రామస్తులు అయితే మనం వాళ్ళ యొక్క మాటల్లో అయితే మనం విన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని
ప్రధానంగా ఇప్పుడు స్కూల్ ప్రారంభమైనవి కాబట్టి దాదాపు పాఠశాలకి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ఈ వర్షాకాలంలో మిగతా వాటితో పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి వర్షాకాలంలో ఈ ఇబ్బంది తొలగించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం ఒకటే అని చెప్తున్నారు. ఏదైతే లో లెవెల్ వంతెన ఉందో ఆ లో లెవెల్ వంతెన పక్కన కనుక కాస్త ఎత్తుగా ఒక బ్రిడ్జి నిర్మాణం చేపడితే కనుక తమ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. దాంతో పాటే అక్కడ నుంచి ఏదైతే అప్రోచ్ రోడ్ ఉంటుందో ఆ అప్రోచ్ రోడ్డు కూడా పూర్తిగా మట్టి వల్ల బృదమయంగా మారుతుందని, దానికి కూడా బీటీ రోడ్డు కూడా కావాలని చెప్పేసి వాళ్ళ గ్రామస్తులు కోరుతున్నారు. మరి తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అక్కడి నుంచి కదలమంటున్నారు. కానీ ఇక్కడ అధికారులు మాత్రం వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ ఇటు ఎమ్మెల్యే ద్వారా గానీ, లేదంటే ఇటు కలెక్టర్ ద్వారా గానీ, లేదంటే అక్కడ స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీళ్ళ ద్వారా ఏదైనా ఒక హామీ కనుక ఇప్పించి అక్కడి నుంచి వాళ్ళను ఖాళీ చేయించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.